Hey guys, welcome back from Sai Nagar Shirdi. కలెక్షన్ అంటారా బాబు ఇవన్నీ ఏంటి? So instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who doubted it. Being negative when you should be getting. ఈ రోజు అయితే మనం షిరిడీకి అయితే వచ్చేసాం. సో బ్లాగ్ అయితే ఇవ్వడానికి ఎట్లుంటుందో. Slow, speaking fast, I go roast, I get gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want. హే గాయస్, మనం నిజామాబాద్ టు మహారాష్ట్ర అయితే పోతున్నాం. మహారాష్ట్రలో ముందుగా మనం షిరిడీని అయితే విజిట్ చేయబోతున్నాం. సో నిజామాబాద్ స్టేషన్ నుంచి అయితే మనం రైలు అయితే ఎక్కేసినాం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్ వరకు అయితే మనం పోవాలి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ మనకి జర్నీ మాత్రం ఒక 12 hours అయితే పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి మనకి ట్రైన్ వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. ఇక మాకు నిద్ర బాగా వస్తున్నది. ఇక సీదా ట్రైన్ ఎక్కగానే ఇక గట్టిగా ఒక స్లీప్ అయితే వేసేసినాం. చలో ఇక మార్నింగ్ కలుస్తాయి. ఇక అమ్మ పొద్దుల లేచినామో లేదో మహారాష్ట్రలో దర్శనం అయితే మొత్తం మౌంటైన్స్, ఫాగీ మౌంటైన్స్, వ్యూ అయితే ఖతర్నాక్ అదిరిపోయింది. వ్యూ అయితే ఇటు చూసి రైడ్ మస్తు ఎగ్జైట్ అయిపోతున్నాడు. మౌంటైన్ చూడని అంటున్నాడు. నిజంగా వ్యూ మాత్రం గుద్ద అలిపిగింది. వ్యూ అయితే మొత్తం ఫాగీ మౌంటైన్స్. ఈడ వ్యూ చూసి గ్యాప్లో ఇక రీల్స్ అయితే తీరా ఒక 2-3 అది ఇది అనబట్టే మనోడైతే రీల్స్ అయితే తీసిండు గ్యాప్లో. కానీ వ్యూ మౌంటైన్స్ అయితే మస్తు ఉన్నది కదా. మహారాష్ట్ర అంటేనే పెట్టింది పేరు మౌంటైన్స్కి. ఇప్పుడు ఈ రైనీ సీజన్లోనైతే మౌంటైన్స్ అయితే మస్తు ఉంటాయి. మౌంటైన్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ మహారాష్ట్రలో. మీకు ఇప్పుడు కనబడుతుంది ఇది నార్మల్ మౌంటైన్ కాదు, ఇది ఒక కోట. ఇది ఒక ఫార్ట్. దీని మీదనైతే ఒక పెద్ద కోట అనేది ఉంటుంది. దీని మీద కూడా చాలామంది ట్రెక్కింగ్ అయితే చేస్తారు. మీకు తెలిసే దీని గురించి ఏమైనా కామెంట్ చేయండి. దీన్ని మంచిగా కొన్ని వీడియోస్ అయితే తీసిన క్లిప్స్ ఒక మంచి మ్యూజిక్ పెట్టి చూపిస్తా చూడండి. సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్లోనైతే దిగిపోయినాం. మీకు దీని టికెట్ ప్రైస్ చెప్పలేగా. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి మాకు పర్ పర్సన్ 436 రూపీస్ అయితే అయింది నిజామాబాద్ టు సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఆటో ఉంది కదా, ఈ ఆటో తీసుకున్నాం. పర్ పర్సన్కి ఒక 20 రూపీస్ అవుతాయి. మనకి స్టేషన్ నుంచి సీదా టెంపుల్ కన్నా అయితే దించేస్తాడు. ఇక మనం షిరిడీలోకి రాగానే ఈ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్ తీసుకొని మంచిగా స్నానం అది చేసేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. మనకు ఈ రూమ్ స్టే అయితే మనకు 1000 రూపీస్ అయితే పడ్డది. సో మీకు ఎక్కడైనా సరే ఇక్కడ సాయినగర్లో షిరిడీలో మీకు 1000కి బిలో అయితే పడుతుంది. Hey guys, welcome back from Sai Nagar Shirdi. సో ఈరోజు అయితే మనం షిరిడీకి అయితే వచ్చేసాం. సో బ్లాగ్ అయితే ఇవ్వడానికి ఎట్లుంటుందో చూసిరు కదా. అట్లా చిన్న ఇంట్రో అయితే చెప్పేసిన. ఇక్కడ నుంచి రూమ్లోనే ఒక చిన్న ఇంట్రో చెప్పేసిన. చలో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి చలో దర్శనం అయితే చేసుకునే తొందరగా అయితే పోతున్నాం. ఇక ఇక్కడ మనకు దర్శనం పోయేటప్పుడు ఫోన్లు అయితే అలో ఉండవు. ఫోన్లు చెప్పులన్నీ అక్కడ కౌంటర్ ఉంటుంది, అక్కడ కౌంటర్ కన్నా అయితే పెట్టేసేయాలా. ఇక్కడ నాకు బిస్కెట్ ఏమైపోయిందంటే ఇక్కడ వీడియోస్ అన్నీ ఇక్కడ నాట్ అలౌడ్ అన్నట్టు. ఇక్కడ వీడియోస్ అస్సలు తీయద్దు, ఫుల్ స్ట్రిక్ట్ ఏరియా. ఫోన్ కూడా అన్నీ ఇక్కడ కౌంటర్లలో ఇచ్చేసి పోయినాము. పెద్ద బిస్కెట్ అయిపోయింది ఇక్కడ.
ఇక్కడ మొబైల్స్ ఫ్రీగా పెట్టుకోవచ్చు, మళ్ళీ అటు ఇటు వాళ్ళ దగ్గర స్కామ్ కాకండి. ఇక్కడ ఎట్లయినా వీడియోస్ తీసుకోలేము కానీ ఇక్కడ మ్యూజియం ఉంటుంది, సాయిబాబా మ్యూజియంకి. చలో ఇక్కడన్నా మరి మంచిగా వీడియోస్ తీసుకుందామని వస్తే ఇక్కడ కూడా ఆఖరికి వీడియోస్ అయితే అలో లేవు. కానీ మ్యూజియం అయితే మస్తు ఉండే, సూపర్ ఉంది మ్యూజియం. లోపల అయితే చాలా పెద్దది. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ కూడా మనకి వీడియోస్ తీసుకునేందుకు అయితే అలో అయితే లేదు. ఎవరైనా నష్టం అయితే మ్యూజియంలోకి అయితే పోండి, చాలా పెద్ద మ్యూజియం, మస్తు ఉంటుంది. అన్నీ తిరిగి అయితే మస్తు ఆకలి అవుతుంది. ఇక్కడ ప్రసాదాలయ అని ఉంటుంది ఇక్కడ షిరిడీలో. ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ అనేది పెడతారు. ఈ ఫ్రీ ఫుడ్ పెట్టేందుకు మనం దర్శనం కోతాం చూడు, అప్పుడే మనకి ఇక్కడ ఫుడ్ టికెట్ కూడా ఇస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి టికెట్ ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. ఈ ఫుడ్లో మనకి ఒక స్వీట్ ఇస్తారు, చపాతీ ఇస్తారు, రైస్, కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది కూర్చొని అయితే ఒకటేసారి తింటారు. నాకు తెలిసి ఒక 1000 మెంబర్స్ అయితే ఇక్కడ కూర్చున్నారు అనుకుంటా. అంత మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. మనకు వీడియో తీసుకునే ఛాన్స్ దొరికిందంటే ఇక్కడనే ప్రసాదాలయాలు అనేది మనకు దొరికింది. అక్కడ నుంచి రూమ్లోకి అయితే వెళ్ళాం. హే గాయ్స్, ఇగో దర్శనం అయిపోయింది. ఇప్పుడు రూమ్లోకి వచ్చినాం. మనోడు చూడు త్రయంబకేశ్వర్ వల్ల నెక్స్ట్ ప్లానింగ్ త్రయంబకేశ్వర్. ఇప్పుడే అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇలా చూసిర్రా కలెక్షన్ అంటారా బాబు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఏంది అమ్మా, ఇవో ఇవి అంతేంది, ఇవన్నీ ముల్లేలు, ఇవన్నీ ముల్లేలు. ఇగో గివే కావన్నా లడ్లు, ఇవన్నీ. అప్పాల్స్ ఈటింగ్ విత్ లడ్డు. అప్పాలు విత్ లడ్డు ఈటింగ్. You want this? Come 3D. Eating sugar no papa, telling nice no papa. Open your eyes. Ahaha. ఎంజాయ్ పండగ. వర్తలు మా ఇంట్లో బాగా గీ వేసారు, మస్తున్నది. అవే వస్తున్నది టేస్ట్ అయితే. గీ వేసారు, పర్లేదు టేస్ట్. ఇది వాటి వర్తరు మా ఇది ఒక చెయ్యండి మీరు కూడా, మస్తుంటాయి. అవుట్ గోయింగ్ ఫ్రమ్ రూమ్. మనకి ఆ అప్పాల లడ్డులతో కడుపు అయితే నిండలేదు. ఇక నైట్ కాగానే అట్లా నైట్ అవుట్ షిరిడి యూజ్ చేయమని అయితే అట్లా వచ్చేసినాము. ఇంకేమన్నా తిందామని అయితే అనుకున్నాము. ఇక చలో ఇక घूमने लिए जा रहे. ఇక అట్లా చిన్న ఇక రెస్టారెంట్లోకి వచ్చేసి ఇట్లా ఆర్డర్ పెట్టేసుకున్నాము. మహారాష్ట్ర స్పెషల్ అయిన వడపావ్ తిన్నాము. తర్వాత మన స్పెషల్ అయిన దోశ తింటున్నాము. ఇక్కడ ఏంటంటే మనం జరసేపు ఆడుకుంటున్నా. నా ఆర్డర్ అయితే ముందు వచ్చేసింది, ఇక్కడ ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. ఈ నుంచి కొద్దిగా ఆడుకుంటున్నా. ఇక ఈడేమో చూస్తున్నాడు, నాది ఇంకెప్పుడు వస్తుంది అని చూస్తున్నాడు. నాకు నీళ్ళ బట్టలు ఉన్నది రా చాలా అంట చెప్తున్నాడు. ఇక ఇడితో అయితే మస్తు జోకున్నది. ఇక్కడ చూడండి గుర్రం టాంగాలు అవుతున్నాయి. నైట్ అవుట్ షిరిడి మాత్రం మస్తు ఉన్నది. మంచి లొకేషన్స్ ఉన్నాయి. మస్తు చిల్ వైబ్ ఉన్నది. అందరు మంచిగా నైట్ అవుట్ అయితే మస్తు చేస్తారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. లైటింగ్స్తో అయితే మొత్తం జిగేలు అంటున్నాయి లొకేషన్స్ అయితే అన్నీ. వీడికి ఏడుకైనా కానీ ఫోటోలు రీల్స్ ఇక మనోడికి ఇవే కావాలి. ఇప్పుడు ఏడుకైనా ఫోటో తీరా, ఫోటోది. ఈడ ఒక టెంపుల్ కనబడుతుంది కదా, దీన్ని ద్వారకా అని అయితే అంటారు. సో ఇంట్లో కూడా మస్తు ఉంటుంది. ఇటు కూడా పోవండి, ఎవరైనా వస్తే మీరు విజిట్ చేయండి అటు కూడా. సో ఇక్కడ ఐ లవ్ శ్రీ సాయిబాబా అని ఉన్నది చూడండి, ఇది మస్తు ఉన్నది. ఇక్కడ అందరూ మనకైతే ఛాన్స్ ఇస్తలేరు, ఫోటో తీసుకోవాలంటే ఛాన్స్ ఇస్తలేరు. వీడికి మనోడికైతే విరక్తి వస్తున్నది. వీళ్ళందరూ ఫోటో దిగుతారు కానీ నాకు మాత్రం ఛాన్స్ ఇస్తలేరు అని. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లుంటుంది. ఇప్పుడు ఆడు వెనక చూసిండా చూడండి, ఆడు ఫీలింగ్ చూడండి. ఇస్తలేరు, నాకు ఛాన్స్ ఇస్తలేరు అని చెప్తున్నాడు. మనకు ఛాన్స్తో పని లేదు, మన డ్యూటీ మనం చేస్తాం. మీరు ఛాన్స్ ఎక్కడ నడుతాయి, నేను వెనకకి వెళ్ళాక వీడియోస్ తీసుకుంటా, నాకు నడుస్తుంది. నాకు ఎక్కడున్నా నడుస్తుంది మనకి. ఇక నైట్ అంతా ఫుల్ తిరిగి అయితే రూమ్లోకి అయితే వచ్చేసినాం. మస్తు షాపింగ్ అయితే చేసినాము. ఇక తిరిగి అయితే ఫుల్ అలసిపోయినాం. చలో ఇక మార్నింగ్ అయితే కలుద్దాం. హే గాయ్స్, ఎగ్జిట్ ఫ్రమ్ షిరిడి. సో ఇప్పుడు సీదా నాసిక్ అయితే పోతున్నాం. పొద్దులా లేచి అయితే రెడీ అయిపోయినాం.
రూమ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. సో షిరిడీలోనైతే అంతాన వీడియోస్ అయితే తీయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ వీడియోస్ ఇష్యూ అంతాన అలో లేదు గుడిలో అక్కడిక్కడ. సో నెక్స్ట్ నాసిక్లోనైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో చలో స్టార్ట్ చేద్దాం ఇక నాసిక్కి. మనకి ఇక్కడ షిరిడీలో అయితే అంత వీడియోస్ అలౌస్ లేవు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినా. కాకపోతే మంచి ప్లేస్, మంచి ఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి వీడియోస్ ఇస్తేందుకైతే పర్మిషన్స్ లేవు. వీడియోస్ అయితే తీయరాదు అసలు. ఫుల్ స్ట్రిక్ట్ ఏరియా. ఎంత స్ట్రిక్ట్ ఏరియానో అంత మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి, అంత మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అంత ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడనైతే. సో ఇక్కడ నుంచి అయితే సీదా నాసిక్ అయితే పోతున్నాం. నాసిక్ నుంచి అయితే త్రయంబకేశ్వర్ అయితే పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ పక్కకు ఉంది కదా ఇదే టెంపుల్ అయితే, ఇదే చాలా పెద్ద టెంపుల్. లైన్ కూడా మస్తు ఉంటుంది అసలు. మన తిరుపతిలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ప్రాసెస్ మొత్తము. చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఇటు లెఫ్ట్ సైడు. ముల్లెలు కొన్నాం, ముల్లెలు. దీన్ని మీరు నైట్లో చూసిరు కదా, ఇప్పుడు డేలో చూడండి ఎట్లున్నదో. నైట్లో మొత్తం ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది. ఇది మస్తు ఉంటుంది. ఇక్కడ మంచి ఫొటోస్ అయితే దిగచ్చు. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే సాయిబాబా ఊరేగింపు అయితే జరుగుతుంది. డైలీ అయితే సాయిబాబా ఊరేగింపు ఉంటుంది డైలీ. బస్ స్టాండ్ కు జారే హమ్లో ఇది ఊరేగింపు కదా. ఇది టిఫిన్స్ రేటు ఇక్కడ 80 రూపీస్ ఒక దోశ 80 రూపీస్ అంట. అమ్మ విచిత్రం ఉన్నది. ఎంతారా? 80 రూపీస్ ఒక ఇడ్లీ, ఒక దోశ. అమ్మ దాని బదులు ఒక బిస్కెట్ 3-4 పేర్లు మన బెంగాల్ బెస్ట్ గా నిజంగా మిస్టేక్ అంటేనే గ్రేట్. వేరే అది తక్కువ కాస్ట్ గా అన్ని వస్తాడు. బస్ స్టాండ్ ఇదే అనుకుంటా. ఇదే బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఆగా. సో నాసిక్ అయితే వెళ్తున్నాం, చూద్దాం ఏమైతే నెక్స్ట్ ప్లానింగ్. బస్ స్టాండ్ సిటీ బస్ స్టాండ్ ఎప్పుడు వస్తే రండి. నాకు గుడి నుంచి 100 మీటర్స్. షిరిడీలో ఉన్న బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. ఈ నుంచి అయితే నాసిక్ సిటీకి అయితే పోవాలా మనం. ఇక్కడ బస్ స్టాండ్లో అయితే సాయిబాబా ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇది అయితే బస్ స్టాండ్ అన్నమాట. బస్ స్టాండ్ అయితే మనకి హైదరాబాద్ అయితే ఉన్నది. తప్పకుండా మీరు విజిట్ చేయండి, ఓకేనా? పాదయాత్ర చేస్తున్నా, చెప్పులు లేవు ఏం లేవు. పాదయాత్ర ఇడికి చెప్పులు ఉన్నాయి, నాకు లేవు. పాదయాత్ర ఇప్పుడు నాసిక్ వచ్చే బస్ అయితే అక్కడ ఉంది, ప్లాట్ఫామ్ ఏపీ అన్నమాట. మీరు కూడా వస్తే మాత్రం ప్లాట్ఫామ్ ఏపీలోనే నాసిక్ బస్ అయితే తినబడది అనుకుంటున్నా. నీకు చెప్పేది తినబడదు అనగానే మనోడైతే బాగా ఫీల్ అయిపోయిండు. అక్కడ సైడ్ అయితే మొక్క వేసుకున్నాడు, ఫీల్ అయిపోయాడు. ఇక నేను సీదా కౌంటర్లకు అయితే అడుగుతున్నా బస్ ఎప్పుడు వస్తుంది ఇంకా అని. సార్ నాసిక్ బస్ కబ్ ఆతే టైమింగ్? నాసిక్ ఆల్రెడీ ఒక బస్ వచ్చింది కదా అని చెప్తున్నాడు. అందులో అయితే ఫుల్ మంది అయిపోయారు. నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నాము. నెక్స్ట్ బస్సు ఒక 5 మినిట్స్లోనైతే వస్తుంది అని చెప్పిండు. బస్సులకైతే వచ్చేసినాము. బస్సు మనం షిరిడీలోనైతే వీడియోస్ తీయలేకపోయినాం కదా. సో నెక్స్ట్ అయితే నాసిక్లో అయితే మంచిగా వీడియోస్ ఇద్దాం. సో నెక్స్ట్ అయితే పార్ట్ 2 అయితే వస్తుంది. పార్ట్ 2 అయితే వేరే లెవెల్ ఉంటుంది, చూడండి. Okay, let's go.